హలో వీవర్స్, ఈరోజు గ్రీన్ చట్నీ చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది, అన్ని స్నాక్స్కి యూజ్ అవుతుంది. ముందుగా పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. అందులోకి పుట్నాలు ఒక అరకప్పు వేసుకున్నాను. బాగా చల్లార్చుకున్నాము. ఇవి మిక్సీ జార్లోకి వేసేసుకుంటాం. ఇప్పుడు కొబ్బరి తురుము వచ్చేసి ఒక హాఫ్ కప్ అంత వేసానండి. మనకి ఎంత చట్నీ కావాలంటే అంత వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లిపాయలు బాగా పొట్టు తీసుకొని ఒక 4 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. ఇవి పచ్చిగానే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా గ్రైండ్ చేసుకుంటామండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసి మనకి చట్నీ రెడీ అయిపోతుంది. దీనికి పోపు పెట్టుకుంటాము. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి పెనంలోకి ఆయిల్ వేసుకొని కొద్దిగా పోపు పెట్టుకొని మంచి ఈ పోపుని చట్నీలోకి వేసుకున్నా అంటే మనకి గ్రీన్ చట్నీ రెడీ.